తెలంగాణ పాలిటిక్స్ శరవేగంగా మారుతున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కేసీఆర్ ను ఆదేశించింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ ను విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ గా రాజేందర్ పనిచేశారు. దీంతో ఆ ముగ్గురిని విచారించనుంది కాళేశ్వరం కమిషన్. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ విచారణ తుది దశకు చేరుకుంది. నాటి ముఖ్యమంత్రి వాదన తీసుకున్నాకే ఫైనల్ రిపోర్ట్ అందించేందుకు రెడీ అవుతోంది. అందుకే కేసీఆర్ సహా హరీష్, ఈటలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. తాజా మాజీ అధికారులకు కాళేశ్వరం టెన్షన్ పట్టుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. మేడిగడ్డ, సొందిళ్ల, అన్నారం బ్యారేజ్ అనుమతులపై ఆరా తీసింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరివి? రీ డిజైన్ తో ప్రాజెక్టును తెర మీదకి తెచ్చిందెవరు? మేడిగడ్డ వైఫల్యానికి అసలు కారణాలు ఏంటి అనే ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు ఓ వరప్రదాయిని. 2016 మే 2న ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు, కొన్ని బ్యారేజీలు, పంప్ హౌసులు, సొరంగాల సమాహారం. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. అయితే మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్లో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. దీంతో విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ ను నియమించింది రేవంత్ సర్కార్. 2024 మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇలా అందరినీ విచారించింది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు కమిషన్ గడువును పొడిగించింది. తాజాగా మరో 2 నెలలు 2025 జులై 31 వరకు పొడిగించింది. ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నివేదిక ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. అయితే కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా, లేదంటే న్యాయపరంగా ఎదుర్కొంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లీడర్లు మాత్రం నిజాయితీని నిరూపించుకోవాలంటున్నారు. దీనికి సంబంధించి డిబేట్ ని ప్రారంభిస్తారు మా సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ రామచంద్రరావు గారు. వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులకు సమ్మన్లు పంపడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చతో పాటు ఈ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. తాజా పరిణామాలకు సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్ చూద్దాం. మన చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకుడు మానవతా రాయ్ గారు, అదేవిధంగా బీజేపీ ప్రతినిధి ఆచార్య గారు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ నాయకుడు నరేష్ కూడా ఈ డిబేట్లో పాల్గొంటారు. ముందుగా కాంగ్రెస్ నాయకుడు మానవతా రాయ్ తోటి ఈ చర్చను ప్రారంభిద్దాం. గుడ్ ఈవినింగ్ మానవతా రాయ్ గారు. సరే, ఇప్పుడు ఈ కమిషన్ ఏదైతే మీరు పీసీ ఘోష్ కమిషన్ని నియమించారో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలు దాన్ని ఆ టైం పూర్తయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. విచారణ కమిషన్ సమయం పూర్తయిన తర్వాత కూడా మీరు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా రేపటితోటి ముగియబోతోంది దాని గడువు. మళ్ళీ ఇంకోసారి ఆ గడువును పొడిగించారు. అంటే ఇది కేవలం కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసమని ఈ రకంగా కమిషన్ గడువును పెంచారనే ఒక విమర్శ వస్తుంది. దాని మీద మీరు ఏమంటారండి? కక్ష సాధింపు చర్య అయితే ఈ కమిషన్ వేసి అత్యున్నత న్యాయమూర్తిగా పదవి విరమణ చేసి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పినాకిని చంద్రఘోష్ గారిని కమిషన్ సభ్యునిగా వేసి విచారణ జరిపి 14 నెలలుగా విచారణ జరపాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యవస్థలోనే విచారణ సంస్థలు ఉన్నాయి.
వాటి పరిధిలోనే వేసి వెంటనే వారిని చట్ట ప్రకారం శిక్షించవచ్చు. కానీ అది అట్లా పద్ధతి కాదు. ఒక సిట్టింగ్ జడ్జితోనో లేకుంటే కమిషన్ ద్వారానో ఈ విధంగా చర్యకు చేపట్టాలని చెప్పేసి ఒక ప్రముఖ దేశంలో పేరు ప్రఖ్యాతున్న న్యాయమూర్తుల ద్వారా పారదర్శకంగా విచారణ జరపాలని చెప్పి, అసలు నిజాలు ప్రజలకు చెప్పాలని చెప్పి, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి విచారణ సంస్థలు విచారణ జరుపుతున్నాయి. జడ్జి గారి నేతృత్వంలో, పినాకిని చంద్రఘోష్ గారి నేతృత్వంలో. వారు ఇంకొంచెం 2 నెలలు గడువుగా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు గడువు పెంచమని పొడిగించమని మేం కోరలే. ఇంకా విచారణ మిగిలే ఉన్నది. ఇప్పుడు 400 పేజీల నివేదిక సిద్ధంగా ఉన్నది. ఇంకో అసలు సూత్రధారులు ఉన్నారు, వాళ్ళని విచారించాలి, నేరుగా విచారించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగింది. ఈ విచారణ అనేది పలు దఫాలుగా జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అందులో చిన్న స్థాయి ఇంజనీర్ల నుంచి ఈఎన్సీల వరకు, అంటే చీఫ్ ఇంజనీర్ల వరకు, అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికార యంత్రాంగం వరకు, అంటే గవర్నమెంట్ లో ప్రధాన కార్యదర్శులు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆ కమిటీ ఆ కమిషన్ అనేది విచారణ జరిపింది. అఫిడవిట్ రూపంలో సాక్ష్యాధారాలు నమోదు చేసింది. వాటిని మళ్ళీ సరి చేసుకోవాలి కదా, ఇది నిజమా కాదా అని చెప్పి వాళ్ళందరూ ఏం చెప్పారు, దీని కర్త, కర్మ, క్రియ, మొత్తం రూపకర్త, పునర్నిర్మాణకర్త ఎవరయ్యా అంటే కేసీఆర్ గారు అని చెప్పి వాళ్ళంతా కూడా మొత్తం కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అసలు వ్యక్తుల్ని అసలు కేసీఆర్ గారు అవునా కాదా అని విచారించకుండా మరి గుడ్డిగా రాసేసి నేరస్తులు చేద్దామా చెప్పండి. అది సరే చెయ్యమని చెప్పట్లేదు. నేను అంటున్నది ఏంటంటే, ముందు అందరికంటే మీరు కేసీఆర్నే పిలుస్తారని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ గడువు పూర్తయ్యే లోపలే. ఇందులో చివరి వరకు ఎందుకు దీని విషయంలో సస్పెన్స్ కొనసాగించి ఇప్పుడు గడువు పూర్తవుతున్న సందర్భంగా వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు చర్చ. మీరు ముందే పిలిచేస్తుంటే గొడవ ఉండేది కాదు కదా అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అందులో ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, వాళ్ళతో విచారణ అయిపోయింది. దస్త్రాల రూపంలో సాక్ష్యాధారాలు పెట్టుకుంది. అదేవిధంగా కంపెనీ ఎవరైతే నిర్మాణం చేసిందో ఆ కంపెనీ వాళ్ళందరినీ కూడా విచారణ జరిపింది. అంతేకాకుండా రీడిజైన్, అసలు ఏంది ఆ డిజైన్, ఆ పునర్నిర్మాణానికి అసలు ఎవరు దాన్ని ఈయన ఆలోచన చేస్తారు, డిజైన్ చేసింది ఎవరు, ఆ ప్రతినిధులందరినీ కూడా విచారణ జరిపింది. విచారణ జరిగితే చివరికి తేలిన అంశం ఏంటంటే, 3 నుంచి నడిచింది మొత్తం కూడా ఆలోచన, కర్త, కర్మ అనేది. ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇంకొకరు హరీష్ రావు గారు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, ఇంకొక గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేంద్ర గారు. కాబట్టి వీళ్ళ ముగ్గురిని అందరినీ కూడా నేరుగా విచారించినప్పుడు వీళ్ళని కూడా విచారించకుండా తీర్పు రాస్తారా చెప్పండి? అది న్యాయసమ్మతం కాదు కదా, ధర్మం కాదు కదా. కాబట్టి పినాకిని అంటే మనం అందులో కల్పించుకోము. ఆ న్యాయమూర్తి గారు పదవీ విరమణ చేసినటువంటి కమిషన్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో పినాకిని చంద్రఘోష్ గారు నిజం నిగ్గుర తేలాలంటే, వాస్తవాలు బయటకు రావాలంటే మరి వీళ్ళంతా కూడా చేతులు ఎత్తేసి మా తప్పు లేదు, మొత్తం గత ప్రభుత్వంలోని పాలకులైన ముఖ్యమంత్రి, మంత్రులదే అని చెప్పారు. కాబట్టి వారిని నేరుగా 5వ తారీఖు, మళ్ళీ 6వ తారీఖు, 9వ తారీఖులో రమ్మన్నారు. తప్పే ఉంది. నేరుగా మేము చెప్పిన డేట్లో రండి, మేము ఇచ్చిన తేదీల ప్రకారం రండి, లేకపోతే మీకు కుదిరిన తేదీల ప్రకారం వచ్చి మీ వాంగ్మూలం మీరు నేరుగా హాజరు కావాల్సిందే అని చెప్పారు. ఇందులో ఏం చట్ట ప్రకారమే జరుగుతుంది కదా, చట్ట ప్రకారమే జరుగుతుంది. మానవతా రాయ్ గారు, మీకు కూడా నేను అడిగిన ప్రశ్న ఏంటనేది అర్థమైంది, కానీ మీరు ప్రొలాంగ్ చేసి దాన్ని వేరే రకంగా చెప్తున్నారు. నేను అడిగింది ఏంటంటే, చెప్పిన నివేదిక 400 పేజీలు కరెక్టే సార్. నేను అంటున్నది కేసీఆర్ని పిలవద్దని ఎవరు అనే అభిప్రాయం చెప్పట్లేదు. కేసీఆర్ని పిలవడంలో తప్పు అని చెప్పి కూడా మేము చెప్పట్లేదు. ఏంటంటే ఇక్కడ గడువు పొడిగించిన తర్వాత కేసీఆర్ని పిలవడం కోసమనే గడువును పొడిగించారు అని ఏదైతే వస్తుందో ఒక వాదన, దాని మీద మీరు స్పందిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఈ గడువు అయిపోతుంది, మరి గడువు అయిపోయిన తర్వాత విచారణ జరిపారు కదా, అది న్యాయసమ్మతం కాదు. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మొదటి నుంచి ఏంటంటే కేసీఆర్ టార్గెట్ చేసే ఈ విచారణ కమిషన్ ని ఏర్పాటు చేశారు అనేది అందరికి తెలిసిన విషయమే కదా. కేసీఆర్ ని టార్గెట్ కాదండి, ప్రజలు మాకు బాధ్యత చెప్పారు. ఎన్నికల ముందు కాళేశ్వరం కూలేశ్వరంగా మారి తెలంగాణ ప్రజల దుఃఖదాయంగా మారింది ఆ ప్రాజెక్టు. కాబట్టి అసలు ఈ ప్రాజెక్టు లోపానికి కారకులు ఎవరు, ఈ కూలిపోవడానికి కారకులు ఎవరు, మేము నిగ్గు చేస్తాం, అవినీతి పనులు శిక్షిస్తామని చెప్పి ప్రజల దగ్గర పోతే ప్రజలు కేసీఆర్ ప్రమేయం ఉందని మీరు అనుకుంటున్నారా లేదా? ఇప్పుడు వాళ్ళే చెప్పుకున్నారు కదా, ఈ కాళేశ్వరాన్ని రూపొందించిన అద్భుతమైనటువంటి గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎవరయ్యా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రులు అని చెప్పి ఆనాటి టీవీలు, పత్రికలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మొత్తం కూడా బ్రహ్మరథం పలికారు కదా. కానీ ఇప్పుడు సాక్ష్యాధారాల రూపంలో ఇంజనీర్లు, తర్వాత కాంట్రాక్టర్లు, తర్వాత డిజైన్ చేసిన డిజైన్ చెప్తే చేసినటువంటి అమలు చేసినటువంటి వాళ్ళు ప్రతినిధులు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పే పేరు ఏంటంటే
దీని కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఆయన గారే, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. కమిషన్ కదా అని తేల్చాల్సింది మీరు ముందే డిక్లేర్ చేసేస్తున్నట్టు మీ కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను ఒక న్యాయవాది, నేను లా చేసినా కొన్ని రోజులు హైకోర్టులో ప్రాక్టీస్ చేసినా, దాని క్రాస్ ఎగ్జామినేషన్ అంటే అర్థమైంది చివరికి అందరికీ అయిపోయింది. ఇంకా ఎందుకంటున్నానంటే మీకోసమే నేను మిమ్మల్ని అలర్ట్ చేయడానికే నేను ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పట్లేదు, కాకపోతే జరిగిన దానికి కారకులు ఎవరంటే వాళ్ళు చెప్పిన అఫిడవిట్లలో చెప్పింది ఏంటంటే ఆ 400 పేజీల రిపోర్ట్ లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మన సమాచారాన్ని బట్టి ఏంటంటే మొత్తం కూడా కేసీఆర్ గారు, ఈటెల రాజేంద్ర గారు, హరీష్ రావు గారి నేతృత్వం జరిగిందని చెప్పారు. జరిగినప్పుడు వాళ్ళందరినీ విచారణ జరిపి కమిషన్ వీళ్ళ విచారణ తప్పు అవుతుంది కదా. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విషయంలోని, అదే విధంగా యాదాద్రి భద్రాద్రి ఈ పవర్ ప్లాంట్ విషయంలోనూ ఒక కమిషన్ మీరు ఏర్పాటు చేశారు, అవునా కదా? నరసింహారెడ్డి కమిషన్. అది మన నరసింహారెడ్డి గారి కమిషను. దాంట్లో నరసింహారెడ్డి గారి కమిషన్ ఆయన కోరింది. ఆయన ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇదే రకంగా కదా ఆయన కూడా విచారణ జరిపారు. ఆయన మార్చాలని చెప్పి కొన్నారు, కానీ ఇక్కడ ఈ విషయంలో అది కుదరదు. సుప్రీంకోర్టు చెప్పింది కదండి, సుప్రీంకోర్టు ఆయన మీద చేసిన కామెంట్స్ మీకు గుర్తున్నాయి కదా. నరసింహారెడ్డి గారి అంశంలో వేరే విషయాలు వాదనలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి వినండి మీరు. ఎందుకంటే విచారణ పూర్తవడానికి ముందే కేసీఆర్ దోషిగా ఆయన నిర్ధారించారు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అంది, అవునా కాదా? ఇప్పుడు అందుకే కదా నరసింహారెడ్డి గారు ముందు వెల్లడించారు, ఘోష్ గారు వెల్లడించలేదు. నేను అంటున్నా మీలాంటి వాళ్ళు ఆ రకమైన కామెంట్స్ ఎందుకు చేయండి? అలాగే విచారణ పూర్తయితే ఎవరు దోషులు తేలుతారు కదా. నేను నేరస్తులం లేదు. ఈ ప్రాజెక్టుకు మొత్తం కూడా కర్త కర్మ క్రియ ఆయనే దగ్గర నుండి చూసుకున్నారు. డిజైన్ల దగ్గర నుంచి, నిర్మాణం దగ్గర నుంచి, ఎక్కడ కట్టాలో ప్రాజెక్టు, ఎక్కడ నిర్మించాలో అని చెప్పేసి మొత్తం కూడా కేసీఆర్ గారు. అవును, అదే నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు మీ వాళ్ళందరూ అన్నారు కదా 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయింది అందుకనే విచారణ జరుపుతున్నారా అని అన్నారా లేదా? మీ వాళ్ళు అన్నారా లేదా? 2,000 కోట్ల ప్రాజెక్టు వల్ల నిరుపయోగం 50,000 ఎకరాలు కూడా నా ప్రశ్న కంప్లీట్ అవ్వనండి. వినండి ప్రశ్న వినండి సార్ ఒకసారి. రాయ్ గారు, నా ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఇప్పుడు మీరు అన్నారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, ఇప్పుడు మీరే ఏమంటున్నారు? కర్త కర్మ క్రియ కేసీఆర్ హరీష్ రావు అంటున్నారు. కాబట్టి ముందే ఈ రకంగా లీకులు ఇస్తే ఆ విచారణ కమిషన్ కు ఉన్న శాంటిటీ పోతుంది కదా అని నేను మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం అయింది, మొత్తం కూడా ఖర్చు ఎంత అయిందో కూడా ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి అక్కడ. అవును, పోస్ట్ కంపెనీ చెప్పకపోయినా లెక్కలు చెప్తున్నాయి అక్కడ. ప్రభుత్వంలో మొత్తం ఇంజనీర్లు మొత్తం కూడా చెప్తున్నారు అక్కడ ఏందనేది. ఒక ఇంజనీర్ అయితే పాప ఆయన చేతులు ఎత్తేసి నాకు గుర్తు రావట్లేదు, మతికి రావట్లేదు. 19 కోట్ల ప్రాజెక్ట్ డిజైన్ కి 19 కోట్లు 18 కోట్లు అయిందంటే ఘోష్ గారు పావుల అనాథతో సహా లెక్కలు కడితే మొత్తం ఈ రూపకల్పనకి 630 కోట్లు అయిందని, అది ఎట్లా అయిందని అడిగారు ఆయన బిత్తరపోయిండు. కాబట్టి అనేది ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు నేరస్తాను, మనం ఎవరిని నిందించట్లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నా, వాళ్ళందరూ కూడా కర్త కర్మ క్రియ మా చేతుల్లో ఏం లేదు, మొత్తం ఆయన గారే చేశారు కాబట్టి అని చెప్పారు. కాబట్టి అవి కూడా డాక్యుమెంట్ల రూపంలో ఉన్నాయి, దస్త్రాల రూపంలో ఉన్నాయి. కాబట్టి విచారణ జరపాల్సినటువంటి బాధ్యత వారికి ఉన్నది. అందుకే గడువు కోరారు. ప్రభుత్వం మళ్ళీ 2 నెలలు గడువు ఇచ్చింది. ఎందుకు గడువు అడుగుతున్నారంటే కోర్టుకి వెళ్ళి కేసీఆర్ దాని మీద స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుందా ఉండదా? అది ఇప్పుడు కేసీఆర్ గారు స్టే తెచ్చుకుంటారా లేకపోతే ఉపశమనం పొందుతారా అది మాకు సంబంధించిన అంశం కాదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఘోష్ గారు, కమిషన్ గారు వారికి నోటీసులు ఇచ్చారు. దానికి ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలా. ఒక లాయర్ ద్వారా స్పందిస్తారు. ఇదే చివరి గడువు ఏదైతే పెంచుతున్నాడో ఇదే లాస్ట్ అనుకోవచ్చా? ఇంకోసారి పెంచే అవకాశం అయిపోయింది. అసలు ఆల్రెడీ 400 పేజీల గడువు, 400 పేజీలు నివేదిక ఇచ్చారు. నివేదికలో ఇచ్చి ఏం చేశారంటే మాకు 2 నెలల సమయం కావాలి, సమయం ఇస్తే అసలు వ్యక్తులు వాళ్ళు ఉన్నారు, మిగిలిపోయిన ప్రభుత్వంలోని పాలకులు ఉన్నారు, మరి వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరించాలి. అసలు ఏం జరిగింది, ఎక్కడ లోపం వచ్చింది, ఎవరు తప్పిదము, బిల్లులు ఏ విధంగా చెల్లించారు అనే అంశాలు బయటకు వస్తాయని వాళ్ళు జడ్జి గారి అభిప్రాయం కాబట్టి వాళ్ళు అడిగారు. విచారణ మిగిలే ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా 2 నెలలు పొడిగించింది. కాబట్టి ఆయన ఏ విధంగా విచారణకు హాజరవుతారని ఆయన వ్యక్తిగత అంశం. కోర్టు ద్వారా సమాధానం ఇస్తారా, లేదంటే హాజరవుతారా, లేకుంటే లేఖ రాస్తారా? గతంలో లేఖ రాశారు, మళ్ళీ ఇప్పుడు లేఖ రాస్తారా? కానీ వీళ్ళు వ్యక్తిగతంగా హాజరు కమ్మన్నారు. అప్పుడేమో నరసింహారెడ్డి కమిషన్ ఏం చెప్పింది, వారు వీళ్ళని బట్టి హాజరు కావచ్చు, లేకపోతే లేఖ ద్వారా సమాచారం ఇవ్వచ్చు అన్నారు. కానీ ఇక్కడ ఘోష్ గారు, పినాకిని చంద్ర ఘోష్ గారు ఏం చెప్పారు, వ్యక్తిగతంగా 5వ తారీఖు హాజరు కావాల్సిందే. ఒకవేళ 5వ తారీఖు కాకపోతే వారికి కుదిరిన తేదీల్లో సాధ్యమైన తొందరలో హాజరు కావచ్చు అని చెప్పి 3 నోటీసులు ఇచ్చింది. కాబట్టి ఇందులో మనం ఇప్పటి వరకు వారు నేరస్తుల వీరు నేరస్తులు అంటలేదు.
ఇవన్నీ కూడా ఇట్లా దాకా వచ్చినాయి. ఒక పరిధి ఈ విధంగా ఉంది, కేసు యొక్క తీవ్రత ఈ విధంగా ఉంది. ఓకే, కాబట్టి గతంలో వాళ్ళు చెప్పుకున్నారు గొప్పలు, ఈ అద్భుతమైన 7 ఏళ్లలో కట్టాల్సిన ప్రాజెక్టుని 3 ఏళ్లలో కట్టారు. అందుకే దుఃఖదానికి ఎందుకని అంటారంటే దాదాపు 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి 50,000 ఎకరాలు కూడా పారలేదు, పండించలేదు. 18 లక్షల ఎకరాలకు హైదరాబాద్ కు తాగునీరు అని చెప్పి తీసుకొచ్చేశారు. తమిళేటి దగ్గర కడితే 36 లక్షలతో 36,000 కోట్లతో పూర్తయ్యే తమిళేటి దగ్గర. అట్లా కాదని చెప్పి తిప్పిపోతల పథకంగా మార్చేసి మానవతా రాయ్ గారు ఇప్పుడు అదే విషయాన్ని మనం బీఆర్ఎస్ నాయకుడు ఒక నిమిషం చాలా సేపు మీరే మాట్లాడారు, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే నరేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇంతసేపు విన్నారు కదా, ఇప్పుడు మానవతా రాయ్ గారు మాట్లాడింది కర్త కర్మ క్రియ కేసీఆర్ అంటున్నారు. అంటే ఆయన మాటలను బట్టి చూస్తూ ఉంటే ఇంకా ఓన్లీ ఫోకస్ కేసీఆర్ మీదే ఉంది అనేటట్టు అర్థమవుతుంది. కానీ అది విచారణ కమిషన్ తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి విచారణ కమిషన్ ఏమి ఇవ్వబోతుంది అనేది కూడా మనకి ఆయన చెప్తున్న అభిప్రాయాన్ని బట్టి చూస్తుంటే మనకు ఒక సూచనలు కూడా అందుతున్నాయి. మరి కేసీఆర్ వ్యూహం ఏ రకంగా ఉండబోతుందండి? కేసీఆర్ కానీ అప్పుడు హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్ళి దీని విషయంలో ఏదన్నా స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి. తొందరపడిపోయిన ముందే కూర్చుందని ఇంతకుముందు నరసింహారెడ్డి గారు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, అందరూ మాట్లాడినా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ రకంగా అబండాలు వేసారు, ప్రాజెక్టు మీద ఏదో జరిగిపోతా ఉంది, ఏమేమి అరెస్టులు అవుతాయి, ఏమేమి ఎంతమంది విచారణ పిలుస్తామని చెప్పి ముందుగా చాలా ముందు చాలా మంది మాట్లాడారు. ఈ రోజు కొత్త కాదు, వాళ్ళ అధికారులకు వచ్చిన మొదటి నుంచి కూడా. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి అక్కడ ఫండ్స్ రిలీజ్ కాక ముందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తుకున్నారు. అప్పుడు మేము అన్నాం అసలు ప్రాజెక్టు స్టార్ట్ అవ్వలేదు, మీరు అప్పుడు అవినీతిగా జరిగిందని చెప్తే అప్పుడు అదే రకంగా మాట్లాడారు, అదే రకంగా నోరు మూసుకున్నారు. తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా 1,00,000 కోట్లలో 85,000 కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి. ప్రాజెక్టు మొత్తానికి అంటే దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి అంటారు. అర్థం పర్థం లేకుండా వాదన చేయడం కాంగ్రెస్ కి మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అదే రకంగా ట్రైన్ అయిన వాళ్ళే. 1,00,000 కోట్ల అవినీతి అంటే పని ఎక్కడ జరగలేదు, బ్యారేజ్ ఎక్కడ కావట్లేదు, నీళ్ళు ఎక్కడైతే పోయట్లేదు, బిహెచ్ఏఎల్ ఇంజన్స్ ఫ్రీగా ఇచ్చింది, కాంక్రీట్ ఫ్రీగా వచ్చింది, పనిచేసే ఇంజనీర్లు ఫ్రీగా, అన్ని ఫ్రీగా అయిపోయినాయి, కాంట్రాక్ట్ మొత్తం ఫ్రీగా అయిపోయినాయి. 1,00,000 కోట్ల 85,000 కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే ఘోరం ఏముంటుంది చెప్పండి? ఇంతకంటే నరేష్ గారు అవన్నీ ఓకే. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే కేసీఆర్ గారు ఈ విచారణ కమిషన్ ముందు హాజరవుతారా లేదా, హరీష్ రావు గారు కానీ, లేదు కోర్టుకు వెళ్ళి ఏదన్నా దీనికి సంబంధించి స్టే తెచ్చుకునే అవకాశం ఉందా, దాని మీద మీరు చెప్పండి. డెఫినెట్ గా మేము 2 రకాలు ఎంచుకుంటాం సార్. ఒకటి న్యాయబద్ధంగా, 2 ప్రజల వద్ద. ప్రజల వద్ద తెలుసుకోవాల్సిన ప్రజల వద్ద తెలుసుకుంటున్నాము. ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన ప్రభుత్వ వైఫల్యం ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాము. ఒకవేళ అక్కడ అంటే ఇప్పుడు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి లేకుండా కక్ష పూర్తిగా చేస్తే డెఫినెట్ గా న్యాయ వ్యవస్థకు అప్రోచ్ అయితే న్యాయ వ్యవస్థ ద్వారా ముందుకు పోతాం. అంతేగాని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాము, మేము ఏం చేస్తారు నడుస్తుంది, ప్రజలు వ్యతిరేకిస్తుంది కదా, ఇప్పుడు డైవర్షన్ చేయాలని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు నోటీస్. అసలు నేను అడుగుతా ఉన్నానండి, నేను ఈ రోజుతో ముగిసేటువంటి బరువుని మళ్ళీ ఎందుకు పెంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి గతంలో లేని నిర్ణయాలు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఎవరి ఒత్తిడి వల్ల జరిగింది? ఇది మనకు జరగాలి కదా, చర్చ జరగాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ఇది ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇన్ని రోజులు కాలయాపన చేసి మొత్తం 400 పేజీలు తయారు చేసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర, హరీష్ రావు గారి దగ్గర, ఈటల రాజేంద్ర గారి దగ్గర తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ పొందుపరుస్తారు? మీరు నివేదికను తయారు చేసిరు, ఫైనల్ గా నిర్ణయానికి ముందు మీరు ఇచ్చే నోటీసుల వల్ల దీని ఆంతర్యం ఏంటి? ఎవరి కోసం, ఎవరి కళ్ళలో? ఆ ప్రశ్నని అడిగితేనే నరేష్ గారు, మానవతా రాయ్ గారు ఏమన్నారంటే ఒకవేళ కేసీఆర్ ని ఈ కేసులో దోషిగా ప్రకటించాల్సి వస్తే ఆయన విచారణ జరపకుండానే దోషిని ఎలా ప్రకటిస్తారు? ఆయన వెర్షన్ విన్న తర్వాత కదా ప్రకటిస్తారు, అందుకనే పిలవాల్సి వస్తుందని ఆయన అంటున్నారు. కరెక్ట్ చెప్పారు సార్. 400 పేజీల నివేదిక తయారు చేసిన వరకు కూడా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఎట్లా పోయిందండి? మరి 400 పేజీల నివేదిక వాళ్ళతో అవసరం లేకుండానే, వాళ్ళ ఎంక్వైరీ చేయకుండానే ఏం జరిగిందో తెలియకుండా 400 పేజీల నివేదిక తయారు చేశారు కదా. మరి ఎందుకు తయారు చేసారు, ఎందుకు ఆపవలసి వచ్చింది? మరి కరెక్ట్ గా కేసీఆర్ పిలవడం కోసమనే ఈ గడువును పెంచారు, విచారణ కమిషన్ గడువును పెంచారు అని ఒక వాదన రాజకీయ కుట్రలో భాగంగానే ఇప్పుడు డైరెక్ట్ పొడిగించింది. అందుకే ఇప్పుడు నోటీసులు ఇచ్చినందుకే రాబోయే రోజుల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగమే తప్ప ఇంకోటి కాదు. అయినప్పటికీ కూడా మేము ప్రజల వద్ద నిలబడడానికి, ప్రజల వెనకాల ఉండడానికి మీరు ఎప్పుడు సిద్ధం. కాబట్టి ఇట్లాంటి కేసులు మీరు ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, లేకపోతే ఏం చేసినా కూడా భయపడేది ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా నరేష్ గారు ఇంకో ఆరోపణ కూడా చేశారు
ఇంజనీర్లు చేయాల్సిన పని కేసీఆర్ ఎందుకు చేశారు? ప్రధానంగా మా అందరి అభ్యంతరం కూడా అదే. ఇప్పుడు కూలిపోవడానికి కారణం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పెద్ద ఎత్తున ఒక ప్రతిష్టాత్మకంగా చేశామని చెప్తున్నారో అది కూలిపోయింది. దానికి కారణం కేసీఆర్, ఎందుకంటే ఇంజనీర్ చేయాల్సిన పనులు ఆయన చేశారు అని చెప్పి ఆయన అంటున్నారు. ఒక విషయం ఏంటంటే, మనం చేసే సంసారం అవతల చేసే వ్యభిచారం లెక్క రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చిండు. నేను అక్కడ పోయినా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చిన, ఆయన చేసిండు. అది ఒక వ్యవస్థ చేసింది. నేను నా దగ్గర ఉన్న రెవెన్యూ ఇంతవరకు నేను పెంచుకోగలిగిన, రాబోయే రోజులు ఇంకా పెంచగలుగుతా. ఆయన కూడా పెంచాడా, అధికారులు పెంచారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు అనేది ముందు లైన్ లో ఫ్రంట్ లైన్ లో ఉండి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినంత మాత్రాన కేసీఆర్ గారు చేశారు, కేసీఆర్ గారు చేశారు. ఎస్, కేసీఆర్ అడ్వైజ్ చేస్తారు డెఫినెట్ గా రైతుల కోసం, రైతుల పాల్ట వరంగా రావాల్సినటువంటి వాటి కోసం అంటే తొందర పెట్టిన మాట వాస్తవము. తొందర పెట్టినాము, ప్రాజెక్ట్ తొందరగా రావాలి, ప్రజలకు నీళ్లు అందాలి, నీటి లభ్యత పెరిగింది. ఏ రకంగా జలవనరులు పెరిగినాయండి ఈ రోజు? అక్కడ పిల్లర్లు కూలిపోవడానికి కారణం ఎవరు అని చెప్పి, దానికి బాధ్యత ఎవరు వహించాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కొన్ని అదే అంటా ఉన్నాను. అంటే ఇప్పుడు ఒక్కటి సార్, ఎస్ఎల్బిసి అయింది, వాళ్ళు చెప్పమని చెప్పండి, నిర్ణయించమని చెప్పండి. ఏ కమిషన్ చేయకుండా మీరు చెప్పండి ఎవరు వైఫల్యం అది? సుంకిశాల అయింది, అది ఎవరి వైఫల్యం చెప్పమని చెప్పండి. ఇవన్నీ ఏం చెప్పకుండా కాళేశ్వరం మీద ఒక పిల్లర్ కూలిపోతే మీరు ఇంత రాధాత చేసి, నేను ఒక మాట అడుగుతా ఉన్నానండి. 3 సంవత్సరాల కాలంలో ఇంత బృహత్తర కార్యక్రమం, మానవ కట్టడం కట్టిన కార్యక్రమం చేసినాం కదా, మీరు అది ఏ రకంగా జరుగుతుంది తెలుసుకోవడానికి మీకు 18 నెలలు పట్టిందండి. 10 నెలలు పట్టింది. మీరు ఎప్పుడు పనులు చేస్తే ఎప్పుడు చూపించేది ఎవరు? ఈ రోజు కూడా ఎత్తిపోతానికి అవకాశం ఉంది. అంటే ఒక ప్రశ్నతోటి మళ్ళీ నేను ఇప్పుడు బీజేపీ లీడర్ దగ్గరికి వెళ్తాను. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు అక్కడ నరేష్ గారు, విచారణ కమిషన్ ముందు హాజరైన చాలా మంది అధికారులు కానీ, ప్రధానంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, కేసీఆర్ చెప్తేనే మేము అన్ని చేశాము, ఏదన్నా తప్పు జరిగితే దానికి కేసీఆరే బాధ్యత అని చెప్పి వాళ్ళ వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా ఇప్పుడు మానవతారాయ్ గారు చెప్తున్నారు. మరి ఆ పరిస్థితి వస్తే మరి కేసీఆర్ని ఈ విషయంలో వాళ్ళు ఇరికించాలనుకుంటున్నట్టే మనం భావించాలా? ఒకటి సార్, ఒకటి మీరు ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో, ఎన్ని బ్యారేజ్ కట్టినామో మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. ఎన్ని టన్నెళ్ళు, ఎన్ని వందల కిలోమీటర్లు టన్నెల్స్ వేసినాము, ఎన్ని వందల కిలోమీటర్లు గ్రావిటీ పరంగా కాలువలు తవ్వినాము. ఇవన్నీ కళ్ళ ముందు కనబడేటి. ఇవన్నీ అయితే పిల్లలు కుంగడం వల్ల ఒక ముఖ్యమంత్రి గారు పిల్లలు ఉన్న అన్నిట్లలో ఇక్కడ స్ట్రెంత్ అయింది, ఇక్కడ లోపల జరుగుతుందని చెప్పగలుగుతారా రామచంద్రమూర్తి గారు? మీరు చెప్పండి. కాదు, నేను అడుగుతున్నది ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసీఆర్ నే టార్గెట్ చేసి వాళ్ళందరూ చెప్పారు మాకే సంబంధం లేదన్నారు అని చెప్తున్నారు ఆయన. స్పష్టంగా చెప్తాను, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే తుమ్మిడిగడ్డ కట్టడం వల్ల నీటి లభ్యత తక్కువ ఉంటది. మనం 36,000 కోట్లు 50,000 కోట్లు ఖర్చు పెట్టి తుమ్మిడిగడ్డ దగ్గర కడితే దాని నీటి లభ్యత తక్కువ ఉండడం వల్ల మన రాష్ట్రానికి ఉపయోగపడదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గర్వంగా చెప్తారు కదా, నేను హైదరాబాద్ నీటిని తీసుకొస్తానది. అది అవకాశం ఉండేది కాదు. ఈ రోజు మల్లన్న సాగర్ తీసుకొస్తానది, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కదా, మరి అది వాళ్ళకి కనిపించట్లేదా? ఇవన్నీ కావాలి. కానీ ఒక పిల్లలు కుంగిపోతే మాత్రం దాన్ని రిపేర్ చేయడం చేత కాదు. నరేష్ గారు, ఆచార్య గారు బీజేపీ ప్రతినిధి ఆచార్య గారు ఇప్పుడు స్టూడియో మన లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో ఇప్పుడు ఈ కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించి బీజేపీ స్టాండ్ అనే దానికి సంబంధించి ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఆచార్య గారు చెప్పండి. సార్, ఇప్పుడు కేసీఆర్కి గడువు పూర్తవుతున్న తరుణంలో ఏదైతే సమన్లు పంపించారో దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కేవలం కక్ష సాధింపు వ్యవహారంలో భాగంగానే ఈ కమిషన్ ఈ రకంగా, విచారణ కమిషన్ ఈ రకంగా వ్యవహరిస్తోందనే ఒక విమర్శ వస్తుంది. దాని మీద మీరు ఏమంటారండి? గత ప్రభుత్వము ఆగమేఘాల మీద ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఇంజనీరింగ్ అధికారులతోటి, ఆయనకు కొంతమంది సన్నిహిత ఇంజనీర్లతోటి ఆలోచన చేసి ఏదైతే ప్రభుత్వ ఇంజనీర్లతోటి ఈ యొక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లి స్పీడప్ గా దీన్ని కట్టియాలనేటువంటి తాపత్రయం ఉన్నది. కేసీఆర్ గారికి కాళేశ్వరం కడితే చరిత్రలో నా పేరు ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి వారు దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఏదైతే టెండర్ ఎస్టిమేట్స్ ని కూడా రివైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని పెంచుకుంటూ తన యొక్క ఐడియాలజీని ముందు పెడుతూ అనేక సందర్భాలలో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు
నా రక్తాన్ని నా చెమటగా మార్చుకొని నేను దీన్ని డిజైన్ చేసి నేను దీన్ని రూపకల్పన చేసి ఇలా తెలంగాణ ప్రజలకు నేను దీన్ని కష్టపడి కట్టించిన అనేటువంటి విధంగా చాలాసార్లు చెప్పి అదే దాన్ని మనం బేస్ చేసుకొని దాన్ని రివైజ్ ఎస్టిమేట్స్ కానీ అనేక డబ్బులు ఏదైతే ఫస్ట్ ఎస్టిమేట్ కు తర్వాత ఎస్టిమేట్ కు పెరుగుతున్నటువంటి అంచనాకు ఆ బడ్జెట్ ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాళేశ్వరం మొత్తం కూడా అవినీతిమయమైంది. ఈ 1,00,000 కోట్లల్లా చాలా పెద్ద ఎత్తున అవినీతి. అయితే 1,00,000 కోట్లల్లో అవినీతి జరిగింది అనే దానికి రూపాంతరం ఏమైందంటే 1,00,000 కోట్ల అవినీతి అనేటువంటి ఒక నానుడి ప్రజలలోకి వెళ్ళిపోయింది. కానీ 1,00,000 కోట్ల అవినీతి కాదు, అది 1,00,000 కోట్లలో అవినీతి ఇది దీంట్లో జరిగింది అనేటువంటి భావనతోటి ఆనాడు పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా మాట్లాడినాయి. ఏటీఎం గా మార్చుకున్నారనే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ మాట్లాడి, అయితే దాని తర్వాత ప్రభుత్వం పోవడం, ఆ తర్వాత అది కుంగడం, దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ఛాలెంజ్ గా కుంగిన వెంటనే దీని మీద ఏదైతే ఒక కమిషన్ నరసింహారెడ్డి గారు కమిషన్ వేసి, నరసింహారెడ్డి కాదండి పిసి ఘోష్ అండి, అంతకు ముందు అది పవర్ పర్చేస్ అగ్రిమెంట్ దాని మీద ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్ దాని మీద వేసిండ్రు. అయితే ఆ దాంట్లో కొన్ని లోటుపాట్లు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ హైకోర్టు డైరెక్షన్స్ తీసుకొని కొంత వారిని మార్చడం, ఆ తర్వాత దీని మీద ఏదైతే ఘోష్ గారిని నియమించిన తర్వాత లోతుగా అధ్యయనం చేసి ఎటకేలకు అంటే 2 సంవత్సరాలు అయింది. సరే కాలయాపన అయిందా, కాలయాపన కాలేదా, కాలయాపన కాలేదు అంటే ఒకటి వస్తుంది, కాలయాపన అయిందంటే ఒకటి వస్తుంది. ఏదేమైనా ఇవాళ కమిషన్ ఏదైతే ముఖ్యమంత్రి గారిని నోటీసులు ఇచ్చి పిలవడంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అదే మాజీ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని పిలవడం పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే వారి నేతృత్వంలోనే జరిగింది ఇది. వారి ఐడియాలజీ, వారి యొక్క తన సొంత మేధస్సును కూడా ఇమిడించిండు. ఆనాడు మనం చూసినాం ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడున్నప్పుడు వారి దగ్గర మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం అధికారులకు లేకుండే. ఎందుకంటే ఈయన ఎక్స్పర్ట్ అని అన్ని ఈయననే చెప్తుండేది. అంటే వాస్తవంగా ఆయనకున్న అవగాహన ఆయన చెప్పేది. ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఈయన దగ్గర కొంత స్పెషల్ గా ఈయన సొంత కొంతమంది ఉండేది. కరెక్ట్ దమనకులు లేక కొంతమంది ఇంజనీర్లు వాళ్ళు. ఆచార్య గారు ఇప్పుడు మీరు అన్నట్టు విచారణకు పిలవడంలో తప్పు లేదు, కానీ గడువు పొడిగించిన తర్వాత విచారణకు పిలవాలని చెప్పి ఏదైతే ఇప్పుడు కమిషన్ నిర్ణయం తీసుకుందో దాని మీదే చర్చ జరుగుతుంది. అది కక్ష సాధింపు చర్యగా వస్తుందా, ప్రచారం జరుగుతుంది? నేనైతే అట్లేం భావిస్తలేను. ఇది కక్ష సాధింపు చర్యగా నేనైతే భావించము. భారతీయ జనతా పార్టీ కూడా కక్ష సాధింపు చర్యగా భావించము. ఎందుకంటే కమిషను ఒక గడువు ఇచ్చినప్పుడు గడువు దాటి కూడా చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు సమగ్రమైన రిపోర్ట్ రావడానికి గడువు పొడిగించవలసి వస్తుంది. ఏ కమిషన్ కూడా దాని బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ గా మైలేజ్ పొందే అవకాశం ఉందా? లేదు. పొలిటికల్ గా దాన్ని పార్టీ అభిప్రాయము, వాళ్ళ నాయకుడిని పిలిచినప్పుడు వాళ్ళు ఆ రకంగా చేస్తారు. ఇవాళ నేను అనేది ఏంటంటే దానికి వచ్చినటువంటి ఫైనాన్స్ విషయంలో కానీ అదొక అలిగేషన్ ఉంది. దాంట్లో నిర్మాణ క్రమంలో కొంత లోపభూయిష్టంగా ఉండడం వల్ల దానితో ఒక అభియోగం ఉంది. ఈ తర్వాత సరైనటువంటి ఇంజనీర్ల ఐడియాలజీని తీసుకోలేదు. ఈయననే జబర్దస్త్ గా కొంత ర్యాపిడ్ తోటి చేపించడం అనేటువంటిది ఉంది. కాబట్టి విచారణ చేయడము, ఎవరినైనా కమిషన్ విచారించడంలో తప్పులేదు. దాన్ని బీఆర్ఎస్ ఎట్లా తీసుకుంటది? ఇప్పుడు తప్పే జరగనప్పుడు కమిషన్ కు వెళ్ళి మేము వాస్తవాలను చెప్పవలసి వస్తే చెప్పొచ్చు, దాంట్లో ఏముంటది? నరేష్ గారు మీరు ఏమంటారు? ఇప్పుడు ఆచార్య గారి వాదంతో మీరు ఏకీభవిస్తారా? మీరు వాళ్ళు ఏకీభవిస్తారని నేను అంటున్నది ఒక పాయింట్ అదే కదా, వాళ్ళ నిర్దోషిగా బయటపడే అవకాశం ఉంటుంది కదా అంటున్నారు. కమిషన్ రిపోర్ట్ ఏదైతే పిలిచినప్పుడు ఈయన హుందాతనాన్ని కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి ఇంతకుముందు నరేష్ గారు 2 విషయాలు చెప్పింది. ఒకటి, మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం, రెండోది ప్రజాక్షేత్రంలో చేస్తాం.
అంటే ఈ పిలిచేదానికి తప్పించుకుంటున్నాడు అనేటువంటి వాదన వచ్చేసింది. రెండే చెప్పిండు ఆయన లైన్. అంటే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అండి? మీరు చెప్తున్నట్టు వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా ఆయన చెప్పింది కాకుండా? వేరే ఆప్షన్ ఉందా లేదా అనేది కాదు. ఇప్పుడు ఆనాడు ఒక ముఖ్యమంత్రిగా తను నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ నిర్ణయాలలో వారి పాత్ర ఉన్నదో దాన్ని విశదీకరిస్తే తప్ప. చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయానికి బీజేపీ పార్టీ కింది స్థాయి నుంచి పైదాకా అధ్యక్షుని వరకు అడిగినా ఎవరైనా సమర్థిస్తే తప్ప దాన్ని వ్యతిరేకించారు సార్. ఇది ఇక్కడ ఒక ప్రశ్న నేను అడగాలి ఆచార్య గారిని. ఒక ప్రశ్న అడగచ్చు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా సార్. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు మీ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఎంపీగా ఉన్నారు. ఆయనకు కూడా సమన్లు పంపించడం జరిగింది విచారణ కమిషన్ తరపున. దాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వెళ్ళి ఉన్న వాస్తవాన్ని చెప్తాడు. దాంట్లో వెళ్ళకుండా దాన్ని మా బీజేపీ ఆయనకి ఇచ్చింది కాబట్టి మేము వెళ్ళొద్దని చెప్తాం. ఎందుకంటే అవినీతిలో ఆయన పాత్ర కూడా ఉంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అవినీతిలో పాత్ర ఉందనేటువంటి సమస్య కాదది. ఆయన ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రి గాని, సంబంధిత ఏదైతే ఇరిగేషన్ మినిస్ట్రీ వాళ్ళు టెండర్లు కానీ లేకపోతే రివైజ్ చేసుకున్నటువంటి దానికి బాధ్యులు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ కి ఏం సంబంధం ఉంటుంది? ఫైనాన్స్ మినిస్టర్ ముఖ్యమంత్రి మీరు ముందే చెప్పేస్తున్నారా అలా జరగడానికి లేదని? నేను జరగడానికి లేదని ఒక్కొక్కరి అభిప్రాయం ఒక రకంగా ఉంటది. నా అభిప్రాయంలో ఎందుకంటే బీజేపీ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా కేసీఆర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని గతంలో మీరు వాదించారు, మీకు గుర్తుండి ఉంటుంది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఎంక్వైరీ కోవాలనే చెప్తున్నా, ఆయన నిరూపించుకోవాలి. మరి ఈటెల రాజేంద్ర విషయం వచ్చేటప్పటికి మటుకు వెంటనే మీరు ఏమంటున్నారు? ఆయన ఇప్పుడు ఆయనకు నిజంగా నోటీస్ ఆయనకు పోయినప్పుడు ఖచ్చితంగా ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రికి ఇచ్చిర్రు. ఇవాళ బీజేపీ ఎంపీకి ఇయ్యలే. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా మాజీ మంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారనేదే ప్రశ్న. ఇప్పుడు ఎక్కడ ఉంటేందండి? ఇప్పుడు అది ఎక్కడ ఉంటేంది? ఆనాడు ఆయన చేసినటువంటి దాంట్లో వాళ్ళు అడుగుతారు బడ్జెట్ విషయంలో, దానికి సంబంధిత విషయాలు అడిగినప్పుడు ఆయన కరాఖండిగా చెప్తాడు, ఏమేమి జరిగిందో వాస్తవాలు చెప్తాడు. తప్పేముంది? అంటే నరేష్ గారు ఇప్పుడు మీరు చెప్పండి సరే. ఇప్పుడు అదే చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఏదో రకంగా బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తూనే ఉంటది. ఈ రాష్ట్రంలో అది కొత్త ఏం కాదు. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కంటే కూడా దాన్ని ఇంకెక్కువ విశ్లేషించగలుగుతారు, దానికి మద్దతుగా పలకగలుగుతారు. ఆ శక్తి సామర్థ్యాలు మా బీజేపీ నాయకులు అందరికీ ఉన్నాయి. బీజేపీ రకంగా భావించుకుంటే ఆచార్య గారు ఆయన అవ్వనేయండి, తర్వాత మీరు మాట్లాడుతున్నారు. నేనేమనలేను. ఆ రకంగా భావించుకుంటే మేమేమనలేదు. సరే, ఇప్పుడు అధికారం ఉండొచ్చు, పోవచ్చు, ఎవరైనా ప్రతిపక్ష పార్టీ ఉండొచ్చు. అధికార పార్టీ చేస్తున్నటువంటి కుట్రలని ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, దాన్ని ఇదే రకంగా సమర్థించడమా ఎంతవరకు సబబు? ఇదే రకంగా మీరు ఒక్క ప్రశ్న నేను ఏమడుగుతా ఉన్నానంటే, 400 పేజీల నివేదిక అయ్యేంత వరకు కూడా మరి ఆర్థిక శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి నివేదికలు తీసుకోకుండా 400 పేజీల నివేదికను ఏ రకంగా తయారు చేసేరు? అసలు మొత్తం వీళ్ళ దగ్గరే ఉన్నప్పుడు, అసలు మొత్తం సూత్రధారి వీళ్ళే అయినప్పుడు మరి ఈ నివేదికను తయారు చేయడానికి ఎవరి ఆధారంగా చేసేది? ఇది ఎవరి నివేదిక? ఘోష్ గారు తయారు చేశారు. అది ఇప్పుడు 410 పేజో 20 పేజో అవుతుంది ఇప్పుడు ఈ వీళ్ళ విచారణ అయితే. ఓకే, మంచి మాట చెప్పారు. 410 పేజీ కోసమే డే 1 ఇప్పుడు అయిన దానికి ఇంకొక రోజు యాడ్ చేసుకోవడం కోసమే డేట్లు పెంచారు, పేజీలు పెంచడం కోసం పేజీలు పెంచారు. ఇది ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే చేయగలుగుతుంది. ఇంతకంటే నరేష్ గారు ఇందాక మానవతరాయ్ గారు కానీ ఆచార్య గారు కానీ ఒకే ఒక విషయం చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే కేసీఆర్ వెళ్లి హాజరవడంలో తప్పేంటి ఒక విచారణ కమిషన్ ముందు, ఆయన తన వాదన వినిపించుకుని నిర్దోషిగా బయటపడొచ్చు కదా అని అడుగుతున్నారు వాళ్ళు. నేను ఏమంటున్నా సార్, అసలు కుట్రపూరితంగానే మొదలు పెట్టినప్పుడు, దాంట్లో కుట్రపూరితంగా మొదలు పెట్టినప్పుడు మీరు ప్రశ్న చేస్తే నేను సమాధానం చెప్పారు. ప్రీకన్సీవ్డ్ నోషన్ అంటారు. నేనేమంటా ఉన్నానంటే, నేను సమాధానం చెప్పిన దాని ప్రశ్న మీరే వెతుకోండి అన్నట్టుగా దాన్ని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? రాజకీయ కుట్రలో భాగంగా ఏదో రకంగా ఇరికించాలని డే 1 నుంచి ప్రయత్నం చేసారు. అది కార్ రేసింగ్ విషయంలో కానివ్వండి, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, అన్ని రకాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మొదటి డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఏమి చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా చివరికి ఏమైందంటే పరిస్థితి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాలకు పోయే పరిస్థితి లేదు, విద్యార్థుల దగ్గర పోయే పరిస్థితి లేదు, యూనివర్సిటీ దగ్గర పోయే పరిస్థితి లేదు.
కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే ఇది 100% చెప్తున్న రామచంద్రమూర్తి అండర్లైన్ చేసుకోండి. ఇది కేవలం డైవర్షన్ కేసీఆర్ ని అరెస్ట్ చేసే వరకు వెళ్ళదంటారా? ఇది ఈ రోజు వరకు డైవర్షన్ చేయడానికి మాత్రం ఉపయోగపడదు తప్ప దాంట్లో సబ్జెక్ట్ లేనప్పుడు వాళ్ళు చేసే వాళ్ళలో పసలేనప్పుడు ఎక్కడికి వెళ్తుందండి? ఈ కార్ రేసింగ్ మీద ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, రికార్డులు అరెస్ట్ చేస్తారు, ఇంకా చెప్పారు కదా. సబ్జెక్ట్ లేనప్పుడు దాంట్లో కేసులో పసలేనప్పుడు ఏ ప్రభుత్వం ఎంతగా లాగలుగుతుందండి? ఆ రోజు వరకు దాన్ని డైవర్షన్ ఒక్క రోజైనా కేసీఆర్ ని జైల్లో పెట్టాలి అని ఒక లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పి మీ పార్టీ వాళ్ళు అన్నారు కదా, అలాంటి ఏదైనా జరుగుతుందా? ఆ లక్ష్యంతో పోతా ఉన్నారు. మనకు న్యాయ వ్యవస్థ ఉంది, ఆ రకంగా జరగకూడదు, ఆ రకంగా జరిగే అవకాశం ఉండదు. మన న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ కుట్రపూరితం మేము అనేది అంటే విచారణకు హాజరు కావడము లేదా వాళ్ళకి సమాధానం చెప్పడానికి మాకు ఇబ్బంది కాదు. కుట్రపూరితంగా చేసిన వ్యవహారం ఏతుందో వాళ్ళు చేసే వే ఏతుందో ఆ దారి తప్పు అంటా ఉన్నాను. ఒకవేళ నిజంగా మీకు అధికారికంగా మీకు కావాల్సిన వివరాలు కావాలనుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రికి దాచిపెట్టుకుని ఏముంటుంది రామచంద్రమూర్తి గారు? ప్రతి ఒక్క విషయం మిగతాది అంత నోట్ చేసే ఉంటుంది కదా, అధికారులకు అంతా నోట్ చేసే ఉంటుంది కదా. వారు చేసింది ఏంది? ప్రణాళికాబద్ధంగా ఇక్కడ చేస్తే తుమ్మిడి హట్టి కంటే ఇక్కడ కొంత నీటి లభ్యత పెరుగుతూ ఉంటది, ఎక్కువ ఉంటది, పెరిగే అవకాశం. మళ్ళీ ఆ టెక్నికల్ సబ్జెక్ట్ లోకి వెళ్ళామంటే మళ్ళీ పెద్ద డిబేట్ అయిపోతుంది. ముందు దీనికి సంబంధించి మనం పరిమితం. మానవరాయ్ గారు ఒక్క నిమిషం మీరు చెప్పిన దాని మీద ఆయన సార్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్న వెర్షన్ మీరు విన్నారు కదా, ఈటల రాజేందర్ పేరుని ఎందుకు అనవసరంగా అంటే ఆయన హాజరవ్వడానికి రెడీగానే ఉన్నారు, ఎందుకంటే ఒక మాజీ ఆర్థిక మంత్రిగా, కానీ ఆయన మీద పెద్దగా ఆరోపణలు చేసినా అది నిలవకపోవచ్చు అన్నట్టు వాళ్ళు వాదిస్తున్నారు. మీరు ఏమంటారు? ఇప్పుడు అంటే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ పేరు వచ్చిందా తెర మీదకి అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే. అల్లు అర్జున్ అయినా, అక్కినే నాగార్జున అయినా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, ఈటల రాజేందర్ గారు అందరూ కూడా ఒక నోటీస్ ఇచ్చినప్పుడు, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఒక నోటీస్ ఇచ్చినప్పుడు హాజరు కమ్మన్నప్పుడు హాజరు కావాల్సింది. అంతేగాని నేను మాజీ ముఖ్యమంత్రిని నాకు మినహాయింపులు ఇవ్వాలంటే అది కాదు. అది చట్టం అనేది పేదవాడికైనా సామాన్య మినహాయింపు అడగలేదండి ఆయన, భావన కల్పిస్తారు అంటున్నా. కాబట్టి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు తప్పు చేయనప్పుడు. షారీ గారు కూడా ఏమంటున్నారు? తప్పు చేయనప్పుడు చెప్పేస్తారు, మాదేముంది మొత్తం ఆర్థిక ఈటల రాజేంద్ర గారి బాధ్యత ఏంది? ఆర్థిక మంత్రి. కేటాయింపులు, చెల్లింపులు, ఏవి ఎంత కేటాయించాలి, ఎంత చెల్లించాలి అనేది బాధ్యత ఎవరి నుంచి జరుగుతుంది? ఆర్థిక మంత్రి నుంచి జరుగుతుంది. కాబట్టి వారిని కూడా విచారిస్తారు. అంత మాత్రం ఆయన నేరస్తుడు. వాస్తవాలు ఇప్పుడు ఇక్కడ ఏమంటారో మనం కాదుగా తేల్చేది. ఆ జడ్జి గారు పూర్తిగా ఆ నివేదిక అయిన తర్వాత పూర్తిగా అసలు ఎవరు ఈ కేసు మొత్తానికి కారకులు, ఈ తప్పు జరగడానికి కారకులు ఎవరు అనేది తేలుతుంది. ఇప్పుడు మనం ఒకటే కాదు కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఏం చెప్పారు? వాళ్ళు నివేదిక రావడానికి 14 నెలలు పట్టింది, ఘోష్ గారికి 14 నెలలు పట్టింది. మనం ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే ఒక డబల్ బెడ్రూమ్ 200 SFT ఎంత చేయాలంటే 150 గజాలు 200 గజాల్లో నాసి రకంగా అయితే 4 రోజుల్లో కట్టొచ్చు. కానీ నాణ్యతగా పటిష్టంగా 100 ఏళ్ళు ఉండాలంటే ఒక 6 నెలలు సమయం పడుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంది. అంటే రామచంద్రమూర్తి గారు నరేష్ గారు నిర్మించినటువంటి శ్రీరామ్ సాగర్ కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, మీరు సుదీర్ఘకాలం పట్టింది. ఇవి నాసి రకం పనులు కాబట్టి సుంకిశాల కూడా వీళ్ళ హయాంలో జరిగింది. ఇలా ఎస్ఎల్బిసి చూసుకోండి సార్, ప్రమాదానికి కారణం హరీష్ రావు గారు ఏమంటారో ఒకసారి వినండి. నేను చెప్పే మాటలు కాదు. మీరు మైక్ దగ్గర పెట్టుకుని వినిపించండి సార్. మీకు కాలర్ మైక్ ఉంది కదా, అక్కడ పెట్టుకుని వినిపించండి. ఇక్కడ నాకు కాలర్ మైక్ లేదు, కానీ హరీష్ రావు గారు 6 ఏళ్ల క్రితం ఏమంటే ఆయన అద్భుతమైనటువంటి ఇంజనీర్ కేసీఆర్ గారు కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులో 10 ఏళ్ళు పట్టింది, మరి మేము నాసిరకంగా 3 ఏళ్లలో పూర్తి చేసినాం. గొప్ప ఇంజనీర్ కేసీఆర్ గారు ఆయన అన్నట్టుగానే వాళ్ళు నాసిరకం పలుతోనే కూలిపోయింది అక్కడ. కాబట్టి బెంగాల్కు దుఃఖదాయిని దామోదర్ నది అయితే తెలంగాణకు దుఃఖదాయిని కాళేశ్వరం. ఇది గుర్తు పెట్టుకోండి, నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ చెప్పింది. మానవరాయ్ గారు మీ వాదన 25,000 30,000 మీరు సిగ్గుపడాలి. ఎప్పుడు కూడా సంవత్సరాలు మాట్లాడతారా? కోట్ల రూపాయలు మాట్లాడతారా? ఒక ప్రాజెక్ట్ ని హైదరాబాద్ మహానగరం దాటి మాట్లాడతారా?
ఇది కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి అసలు నేరస్తులు ఎవరు అనేది అది ఇంత దారుణంగా మాట్లాడే నాయకులు ఎప్పుడు తెలియదండి. ఏ ప్రభుత్వంలో చూడలేదు. చెప్పండి. ఈ అడ్డుపడి ఘోరంగా మాట్లాడే చూడలేదు. వాస్తవాలు తెలవకుండా కోసం రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారండి. మీరు ఎన్నికల బండా సరే వాస్తవాలు ఎవరు దాచలేరు. సత్యమేవ జయతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ముఖ్యమంత్రి గారు నన్ను కాదంటారు. మీరేమో కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కాళేశ్వరం గొప్ప ఎక్కడండి? గొప్ప అవుతుంది. ఇప్పటికి నీళ్ళు అందించాలి. ప్రజల కోసం మీరు చేస్తే అనేది 3 ఏళ్లలో పూర్తి కాదు. చెప్పు కాకపోతే కుప్పకూలిపోయింది మారిపోయింది కాళేశ్వరం గారు. అది వృధా కాలంలో మీరు దేశంలోనే అత్యంత ఆపిన పని చెప్పండి. 1600 కోట్లు వచ్చి కమిషన్ చేరి కాబట్టి సమాధానం చెప్పండి. అది కాబట్టి కళ్ళ మీరు చేసిన పని ఏంటి? ఎన్ని అబద్ధాలు ఆడినా సరే నిష్ప్రయోజనం. నరేష్ గారు ప్రజలందరూ మాకు బాధ్యతాయుతంగా అధికారం అప్పచెప్పారు. ఎందుకు అప్పచెప్పారు? ఈ నాశరకం పనులు తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షిస్తామంటేనే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు చెప్పులు దొంగలు చేసిరు మీరు. అందుకే తెలంగాణ ప్రజలు మీరు ప్రజల్ని తెలంగాణ అధికారులని ముడి పెట్టకండి. తెలంగాణ సర్వనాశనం చేసింది మీరు. ధనిక రాష్ట్రాన్ని చేతిలో ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్లు అప్పటికి కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా కారకులు మీరు. తెలంగాణ దివాలా కారకులు. చాలా దిగజారిన ప్రభుత్వం అయితే ఎక్కడ చూడలేదు. అభివృద్ధి పదంలో నడిపేందుకు గజీతగా అదే రకంగా మాట్లాడతాడు. పరిపాలిస్తుంటే మీరు చూస్తూ తట్టుకోలేక ఉచ్చులు బిగుస్తారని చెప్పి ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, ఒక పక్క విద్యుత్ కొనుగోలులో 1000 ఛత్తీస్గఢ్ తో చేసుకున్న ఒప్పందాలు 1000 కోట్ల ఒప్పందాలు చేసుకోండి. మాధవ్ గారు చేసుకోండి. ఏం చేయాలో పాల్గొక అనుకుంటున్నారు. అమెరికా పారిపోదాం అనుకుంటున్నారు. కాబట్టి ఎక్కడున్నా సరే అమెరికా పోయినా ఎక్కడున్నా సరే గతంలో 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకు పోయించారు. కాబట్టి ఎక్కడున్నా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అక్రమ కేసులు మాజీ నాయకుడిని ఇప్పుడు ముఖ్యమంత్రి కర్మ సిద్ధాంతం ఉంటది. కర్మ ఎప్పుడు వెంటాడుతుంటది. కర్మ వదిలిపెట్టదు. కర్మ సిద్ధాంతం నమ్ముతాం కదా మనమంతా. కర్మ అనేది ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటది. తప్పు ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే కక్ష సాధింపు రాజకీయాలకు అతీతంగా ఈ విచారణ జరిపి దాంట్లో ఏది తేలాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దానికి మీరు అంగీకరిస్తారా? కక్ష సాధింపు అంటే అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనో 3 రోజుల్లోనో అది విజిలెన్స్ ద్వారానో లేకుంటే ఏసీపీ ద్వారానో విచారణ జరిపి ఎప్పుడో పూర్తి చేసేవాళ్ళమే. అది తప్పు. రిటైర్డ్ సిట్టింగ్ జడ్జిలతోనో విచారణ జరపాలి. కమిషన్ల ద్వారా అది రాజ్యాంగబద్ధమైన సంస్థలు అయితే అందులో తప్పులు ఉండవు. అందులో ఆ న్యాయమూర్తి కూడా ఒక చరిత్ర ఉంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కలకత్తా ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన న్యాయమూర్తి, మొదటి లోక్పాల్. మనం న్యాయమూర్తి గురించి మాట్లాడుకోవట్లా. విచారణ కమిషన్ ఏదైతే నివేదిక ఇవ్వబోతుందో దాని ముందే కాంగ్రెస్ నిజాయితీ కూడా అంటున్నాం. అందుకే కమిషన్లు ఎందుకు వేస్తాం మనం? రాష్ట్ర ప్రభుత్వం లేవా? విజిలెన్స్ లేదా? సరే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న దాని మీద చివరిగా మీరు చెప్పి దీన్ని కంప్లీట్ చేద్దాం. డిబేట్ కంప్లీట్ చేసాం. కక్షపూరితం అయితే వచ్చిన అధికారం ప్రీ కన్సీవ్డ్ నోషనా కాదా? ఇది ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటున్నారు ఆయన. ఇది కక్షపూరితం 100%. ముందే నిర్ణయం ఇచ్చేసి కేసీఆర్ ని ఫిక్స్ చేయాలని నిర్ణయించి కమిషన్ వేశారు. దాని ఆ స్క్రీన్ ప్లే తగ్గట్టే ఇప్పుడు నడుస్తోందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు? అదే ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో కట్టారు. ఆ 3 సంవత్సరాల్లో కడితే నిజంగా స్థిరంగా దృఢంగా ఉందా? కళ్ళ ముందు కూలిపోయింది. మానవతారాయ్ గారు థ్యాంక్ యూ. ఆచార్య గారు అదేవిధంగా నరేష్ గారు మీకు అందరికీ ఈ డిబేట్లో పాల్గొన్నందుకు